Let's turn our Bibles to the second book, 2 Kings, chapter 5. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. We will read verse 5 to 7. 2 Kings, chapter 5, verses 5 to 7. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5 నుండి 7వ వచనం వరకు చూద్దాం. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. Here we see, it's a very familiar story. It's a story between two countries. ఇది మనకు తెలిసిన వృత్తాంతమే. ఇది రెండు రాజ్యాలకు సంబంధించిన సంఘటన. Between Israel, the nation of Israel, and the Syria, nation of Syria. ఇశ్రాయేలు దేశానికి సిరియా దేశానికి మధ్యలో జరిగిన విషయం ఇది. There used to be some fights going on, wars and all. They were traditional enemies, the Syrians and Israelites. ఇశ్రాయేలు దేశానికి సిరియా దేశానికి మధ్యలో యుద్ధాలు పోరాటాలు జరుగుతూ ఉండేవి. And for Israel, the king was Joram, son of Ahab. You can read that in 3rd chapter, same book, 2 Kings 3rd chapter, verse 1. రెండవ రాజులు 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే యెహోవారాము, ఆహాబు కుమారుడైన యెహోవారాము ఆ యూదా రాజ్యాన్ని పరిపాలించేవాడు, ఇశ్రాయేలు రాజును. Ben-Hadad was the king of Syria. Ben-Hadad అనే వ్యక్తి సిరియా దేశానికి రాజు. But then Ben-Hadad had a very powerful army commander, military commander by name Naaman. ఆయనకి నయమాను అనే ఒక శక్తివంతుడైన, ఒక పరాక్రమవంతుడైన ఒక సైన్యాధిపతి ఉన్నాడు. There is a very good, beautiful description about this Naaman, commander of army, in verse 1, 5th chapter. 5వ అధ్యాయము 1వ వచనం గనక చూస్తే ఈ నయమాను గురించి చెప్పబడింది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. This verse 1, just one verse gives a lot of description. First thing, it tells us about his designation, commander of army, and he's a great man, highly favored. He got victories to Syria. He's a mighty man of valor, and he brought prisoners of war, servants to his nation, and finally he was a leper. ఈ ఒక్క వచనంలోనే ఎన్నో విషయాలు ఈ నయమాను గురించి చెప్పబడ్డాయి. అతను సైన్యాధిపతి అని, అతను ఈ దేశానికి ఎన్నో విజయాలు కలగజేశాడని, యజమాని దృష్టిలో ఆయన దయ పొందాడని, ఘనుడని, పరాక్రమశాలి అని, ఎంతో మందిని చెరపట్టి ఆ దేశానికి తీసుకొచ్చాడని, ఇవన్నీ చెప్పబడ్డాయి. And very one interesting, probably you might be thinking it is a contradiction. It says the Lord had given him victory. ఒకటి మనకి చాలా వ్యతిరేక్తంగా అనిపించే అంశం ఏంటంటే, దేవుడు ఇతనికి జయాన్ని కలగచేసినట్టుగా అనిపిస్తూ ఉంది ఇక్కడ. Usually we think God's favor will be only with those people who worship him, like believers or Israelites. But this man Naaman is a Syrian, a Gentile man. But God had favored him. God had given him, helped him in getting victories. How is it possible? God giving victories to an unbeliever. మనం ఎన్నోసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు కేవలం విశ్వాసులకే సహాయం చేస్తాడు, జయాలు ఇస్తాడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఉంటాడు, ఎప్పుడు వాళ్ళకే జయాన్ని ఇస్తాడు అనుకుంటున్నాం. కానీ సిరియా దేశపు అన్యస్తుడైన ఈ నయమానుకు కూడా దేవుడు జయాన్ని కలుగజేసినట్టుగా ఆయన దృష్టికి ఈయన అనుకూలంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. But there is something, friends, we will see all through the chapter. It has 27 verses. We will see
how and what the Lord was doing in the whole big picture. ఈ అధ్యాయం అంతా చూస్తే దేవుడు ఈ సందర్భాలన్నిటిలో సంఘటనలన్నిటిలో ఏం చేస్తున్నాడో చూస్తాం మనం. Besides all these great big qualities, Bible also tells us he was a leper. He had some sickness problem. ఆయన ఇంత పరాక్రమశాలి అయినప్పటికీ కూడా అతడు రోగి అయి ఉన్నాడు. అతనికి కుష్ఠరోగం అనేది ఉంది. But there was also something else. There was a little girl, her name was not mentioned in verse 2, who was brought from Israel into his house to help his wife. 2వ వచనంలో గనక చూస్తే ఒక చిన్నదాన్ని చెరగొని ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకొచ్చారు. ఆమె తన ఇంట్లో సహాయకురాలిగా ఉండింది. That was a small, looks like a small act, but that is going to give in, big results. అదొక చిన్న పనిలాగా ఉంది, కానీ అదెంతో గొప్ప కార్యంలోనికి దారి తీయబోతా ఉంది. He is a big man, gigantic personality, a man in authority, and he is a very small girl, a foreigner from a different nation, in a very low position as a maid servant. But that little girl started doing great things. ఇక్కడేమో ఒక పక్కన చాలా పరాక్రమవంతుడైన ఎంతో గొప్ప వ్యక్తి అయిన ఈ సైన్యాధిపతి ఉన్నాడు. ఇంకొక వైపేమో ఒక చిన్నదుంది, ఆమె భార్యకి పనికత్తెగా వచ్చింది. ఆ పాప ద్వారా ఒక గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. Friends, it's always interesting to see how the Lord works, how the Lord is at work. దేవుడు ఎలా తన కార్యాలు చేస్తాడో అది చూడడం ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరమైన విషయం. In the whole chapter I said there are 2 sick people and 2 healthy people. ఈ అధ్యాయం అంతటిలో 2 అనారోగ్యంతో ఉన్న వాళ్ళని చూస్తాము, 2 ఆరోగ్యవంతుల్ని చూస్తాం. Now let's start with the healthy little girl. ఇక్కడున్న ఆరోగ్యవంతురాలైన చిన్నదాన్ని చూద్దాం. Why I say that girl is very healthy? ఆ చిన్నదాన్ని ఆరోగ్యవంతురాలుగా నేను ఎందుకు చెప్తున్నానంటే, her scenario, her situation, her social status and every other condition was very bad, not very favorable, not enjoyable, because she came out of her place. She had to leave her nation and she is now in a different nation, that as a slave, and she is very young in age. All these qualities speak low of her. తన దేశం నుంచి వేరే దేశానికి రావాల్సి వచ్చింది, తన జనం నుంచి వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. వయసులో చిన్నది, సామాజికంగాను అన్ని రకాలుగాను పెద్ద అనుకూలమైన పరిస్థితులు ఉన్న ఆ నేపథ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఉంది. But friends, her physical stature may be small, little girl, but her mind, her thinking and her maturity and her heart was so big. ఆమె వయసులో చిన్నదైనప్పటికీ కూడా ఆమె ఆలోచన విధానంలో, ఆమె పరిపక్వతలో, ఆమె ఎంత లోతుగా కార్యాలు చేసిందో అవన్నీ కూడా ఎంతో గొప్పవి. In fact, for her present state of being in out of nation, being a slave and all that, this man is the reason. Naaman was the reason. He is the one who brought her to this situation. ఆమె అటువంటి వ్యతిరిక్త పరిస్థితుల్లోకి, అనానుకూల పరిస్థితుల్లోకి వెళ్ళడానికి, అంటే తన ప్రజల్ని అన్నిటినీ కోల్పోయి ఒక పనికత్తలాగా మారడానికి కారకుడు ఎవరు అంటే ఈ నయమానే. Suppose if you and I have such a person in life, what would be our attitude and what would be our reaction to such person? Probably if there is an opportunity, I don't know, we may be willing to kill him. No, I'm just saying. మన జీవితాల్లో అటువంటి పరిస్థితి, అటువంటి వ్యక్తి ఒకవేళ తారసపడితే మనం ఏం చేస్తాం, ఎలా వ్యవహరిస్తాం? అటువంటి వ్యక్తితో ఒకవేళ అవకాశం దొరికితే దాదాపు చంపేస్తాం కదా. At least we don't kill, but we'll ask God, Lord, you please take him away. మనం చంపకపోవచ్చు, God do that business, because we cannot do it. No, we cannot kill a person and all that. మనం ఎవరిని చంపకూడదు కాబట్టి మనం ఆ దేవుడికి అప్పచెప్పి దేవుడితో చంపిస్తాం. But then look at this little girl. కానీ చూడండి, ఈ అమ్మాయిని చూడండి ఒకసారి. Probably because she was very close to him in daily routine, when he was taking bath and when he was dressing up and when he was doing other things at home, probably she noticed that this man has a skin disease, leprosy. Leprosy is basically a skin disease. బహుశా ఈ నయమాను స్నానం చేసినప్పుడో, లేకపోతే వస్త్రాలు వేసుకుంటున్నప్పుడో, లేకపోతే ఎప్పుడోకప్పుడు గమనించి ఉంటుంది, ఈ వ్యక్తికి ఒక చర్మ వ్యాధి ఉంది, ఈయన ఒక రోగగ్రస్తుడు అని. And then she started feeling very bad for him and she started developing concern for that man. ఆయన విషయమై ఎంతో విచారిస్తూ, ఆయన విషయమై ఒక పట్టింపుతో ఆమె వ్యవహరించడం మొదలుపెట్టింది. She did not entertain a thought pattern saying that it is very good that he is a leper because God punished him because he brought me here.
No, she did not think that way. ఈయన నన్ను ఇక్కడికి తెచ్చాడు కాబట్టి దేవుడే శిక్షించాడు, మంచిదే జరిగింది అనుకోలేదు ఆమె. No. She was thinking it will be good if this man can be healed. ఆయన బాగుపడితే బాగుండు అని కోరుకుంది. That is spirituality and maturity, friends. అది ఆత్మీయ పరిపక్వత అంటే. Though she is very small, though she is in a foreign nation, though she did not have many other privileges, but in her heart, she was so much wanting that this man should receive God's blessings. She should be blessed by God. ఆమె వయసులో చిన్నదైనప్పటికీ, ఆమె దేశం నుంచి చెరకొనబడి వేరొక దేశంలో ఒక బానిసగా బతుకుతున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి దేవుడి దీవెనలు పొందాలి, ఈ వ్యక్తి దేవుడి చేత కనికరించబడాలి అని కోరుకుంది. And very interestingly, again to speak of her maturity and spirituality, she also has a clue about the solution to the problem. ఆమె ఆత్మీయ పరిపక్వత లేకపోతే ఆత్మీయ జ్ఞానంకి వస్తే ఆమెకి ఈ సమస్యకి పరిష్కారం కూడా తెలుసు. Yeah, she knew it very clearly that if this man could somehow go to my place and there is Pastor Elisha, and he will definitely address the problem and this man definitely will be healed. Look at her faith. ఈ నయమాను గనక ఒకవేళ మా దేశానికి వెళ్ళగలిగితే, ఈ నయమాను గనక ఒకవేళ ప్రవక్త అయిన ఎలీషాని కలిస్తే ఆ సమస్య తప్పకుండా తీరుతుంది అనే ఆ ఆశ, ఆ విశ్వాసం ఈ చిన్న అమ్మాయికి ఉండింది. And third, she gathered little faith and courage to speak it out, bold enough to speak it out to her boss, lady boss, Mrs. Naaman. మూడవదిగా చెప్పుకోవాలంటే ఈమె తనకున్న ధైర్యాన్నంతా కూడగొట్టుకొని ఈ విషయాన్ని ఆ నయమాను భార్యకి చెప్పగలిగింది. See, it's not easy because she's a little girl and a foreigner, and what are the chances that they would believe her? They would accept what she says. They may say, shut up, sit down, mind your business, do the work, that's it. ఈ పరదేశస్తురాలు చిన్నదైన ఈమె మాటలు వాళ్ళు పట్టించుకుంటారు అనే ఆలోచన కూడా ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకంటే నీకేం తెలుసు, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పగలిగేవారు వాళ్ళు. And now here comes the fourth about this girl. She had that credibility for her voice, and her words will be respectable, and her words will be acceptable, and her words have a say. ఆమె మాటలు అవతల వ్యక్తులు విని దాని ప్రకారం చేస్తారు అనేట్టుగా ఆమె ఆ నమ్మకం సంపాదించింది వాళ్ళ దగ్గర. What is your mind status, credibility in our workplace, in our homes, in our neighborhood? When people have any respect for what we say, can they say what this man says or what this person says is of some value? Let us listen to her. మన పని చేసే స్థలాల్లో, మన ఇంటి దగ్గర కానీ, మన పరిసర ప్రాంతాల్లో మన మాటకు విలువ ఎంత ఉంది? మిగతా వాళ్ళు చూసి ఈయన చెప్పింది నిజమే అని మన మాటలకి విలువిచ్చే పరిస్థితిలో మనం ఉన్నామా? So much so, the following verses tell us this news went to the king. Not just, it didn't remain with Naaman and his wife. The matter went to the king, Ben-Hadad. తర్వాత వచనాల్లో కనుక మనం చూస్తే ఈ చిన్నది చెప్పిన మాటలు ఆ దేశపు రాజు వరకు వెళ్ళాయి. And now that he wrote a beautiful letter to king of Israel, Joram, and that's where king of Israel got disturbed. ఇశ్రాయేలు దేశ రాజుకి ఒక ఉత్తరం రాసి పంపించారు. అలా ఈ సందర్భాన్ని మనం చూస్తాం. Now king of Israel is a sick man. ఇశ్రాయేలు రాజు sick, ఒక వ్యాధిగ్రస్తుడు. Not sick of leprosy, but he has spiritual sickness. ఆయనకేమీ కుష్టి వ్యాధి లేదు, కానీ ఆయనకి ఆత్మీయ వ్యాధి రోగం ఉంది. How did he react? ఆయన ఎలా ప్రతిస్పందించాడు ఈ ఉత్తరాన్ని చూసి? He torn his clothes and he was thinking, this man is trying to pick up a fight with me and all that. Verse 7. 7వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన వస్త్రాలు చింపుకున్నాడు, చంపడానికి బతికించడానికి నేనెవరిని అంటున్నాడు. ఆయన చాలా కలవరం చెందినట్టుగా చూస్తున్నాం. See, the girl far away, probably 100-200 miles away, who is living in Syria, that girl knew and realized that there is prophet Elisha in her nation, but the king of the same country is not realizing that there is a prophet Elisha in his nearby, probably 100 meters away. ఇక్కడో 100-200 మైళ్ళ దూరంలో ఉన్న ఆ చిన్న అమ్మాయి, ఆమెకు అర్థమైంది ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు, ఆయన దగ్గర ఒక సమస్యకి పరిష్కారం ఉంది, ఆయన బాగు చేయగలడు అని ఈమె నమ్ముతుంది. కానీ
చాలా తక్కువ దూరంలో ఉన్న ఈ రాజుకు మాత్రం ఆ గ్రహింపు రావట్లేదు. Yeah, that is why I said he is spiritually sick. అందుకని చెప్పాను నేను, ఆత్మీయంగా ఆయన రోగి అయి ఉన్నాడు. Now, of course, now again we can read verse 8 onwards. Elisha got to know what all is going on. ఇక్కడ ఎలీషా ఏం జరుగుతుందో అక్కడ విన్నాడు. 8వ వచనం నుంచి చూస్తే, Then he sent a word to the king, you can send the man to me. You don't need to be disturbed. ఆయన ఒక వర్తమానం పంపించాడు, నువ్వేమీ కష్టపడొద్దు, ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించు అని. And from verse 9 the whole procedure starts. 9 నుండి surgical procedure. అక్కడ అసలు కార్యక్రమం ప్రారంభమైంది. See, now the whole healing process, how what is happening we can see. Now Elisha was sitting in his office or in his house, and this man Naaman came and he was standing in front of Elisha's house. అక్కడ ఈ స్వస్థత ప్రక్రియని మనం చూస్తాము. ఎలీషా తన ఇంట్లో ఉన్నాడు, అప్పుడు నయమాన్ వచ్చాడు ఆయన దగ్గరికి. And interestingly we see that verse 10. 10వ వచనం కనుక చూస్తే, let's read verse 10. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. Elisha did not bother to come out, even see the patient. It's almost like telephonic treatment or what? He was sending some messenger, that's all. He didn't come and see who is this man and all. But he knew very well. Elisha was fully aware of what all is happening. Who came, who sent, and what had happened with King John. All that he knows. But God has given that wisdom and all. ఎలీషాకి ఎవరు వచ్చారు, ఏమవుతుంది, ఆయన జబ్బేంటి అన్నీ తెలుసు. పూర్తిగా తెలిసి కూడా ఈయన కూర్చున్న స్థలం నుంచి కదలలేదు, కేవలం వర్తమానం మాత్రం పంపించాడు. If you see a doctor like that, how do you feel? అలా ఒకవేళ డాక్టర్ మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది? Yeah, that's how Naaman also responded and reacted here. నయమాను కూడా అలాగే ప్రతిస్పందించడం చూస్తాం. He got angry. ఆయనకు చాలా కోపం వచ్చింది. Because he was a man in authority, he is a military commander, not an ordinary person. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన ఒక గొప్ప సైన్యాధిపతి. And somebody said that is where the treatment started. అక్కడే ఆ చికిత్స ప్రారంభమైందని ఎవరో ఒకళ్ళు అన్నారు. Verse 11 tells he was very angry. Naaman was very angry and went away, saying, Behold, I thought that he would surely come out to me and stand and call upon the name of the Lord his God and wave his hand over the place and cure the leper. 11వ వచనం, అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లానెను, అతడు నా ఎదుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. Are not Abana and Pharpar, the rivers of Damascus, better than all the waters of Israel? Could I not wash in them and be clean? దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశములో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? Now, let us also try to understand, Naaman was also suffering with few other diseases. నయమానుకి కుష్ఠరోగంతో పాటు వేరే వ్యాధులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. His first sickness, first problem was pride. ఆయనలో ఉన్న మొదటి లేకపోతే ప్రాథమిక సమస్య ఏంటంటే గర్వం. Second problem, superiority complex. He was trying to compare rivers of Damascus with the rivers of his place. రెండవ సమస్య ఏంటంటే తన గురించి తాను హెచ్చుగా అనుకోవడం, ఎందుకంటే అక్కడ ఉన్న నదులకి దమస్కులో ఉన్న నదులతో పోలుస్తూ ఉన్నాడు. His third problem was temper, anger. మూడవది ఆయనకున్న కోపము పెద్ద సమస్య. Pride, superiority and temper, and leprosy was his fourth problem. మొదటిగా గర్వము, తర్వాత తన్ను తాను హెచ్చించుకునే స్వభావము, మూడవదిగా కోపము, నాలుగవ సమస్య ఏంటంటే కుష్ఠరోగము. God knew this, Elisha knew this, and so before healing him from leprosy, curing him of leprosy, God wanted to heal him from other diseases as well. ఈ విషయం దేవుడికి తెలుసు, ఎలీషాకు కూడా తెలుసు. అందుకని ఆ కుష్ఠరోగం నుంచి నయం చేయక ముందు ఈ విషయాల్ని కూడా వాళ్ళు చూసుకుందాం అనుకున్నారు. This was the reason why Elisha was simply sitting in his own office and giving all these instructions, because by doing so he was treating him of other diseases like pride, anger and all. ఎలీషా అందుకే కదలకుండా తనున్న స్థలంలోనే కూర్చొని ఇవన్నీ వర్తమానాలు పంపిస్తూ ఉన్నాడు. దాని ద్వారా ఈ గర్వాన్ని, ఈ కోపాన్ని, వీటన్నిటిని కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు ఆ సమస్యని. Brothers and sisters, let's try to understand.
people do not only have physical diseases, but there are other problems with which we are suffering. People suffer. కేవలం మనకి భౌతికమైన వ్యాధులు మాత్రమే లేవు, కానీ చాలామంది వేరే రకమైన వ్యాధులతో కూడా బాధపడుతూ ఉంటారు. We call them psychosomatic diseases because soma in Greek is body, psychic is our mind. So because of other things, our body also gets affected. సైకోసోమాటిక్ వ్యాధులు అంటారు వీటిని. మన భౌతికంగా మానసికంగా ఉన్న సమస్యను బట్టి భౌతికంగా కూడా బాధపడుతూ ఉంటాం. Sometimes emotional hurts could be very serious. They need to be dealt with. కొన్నిసార్లు మనం భావోద్రేకాల్లో ఎంతో గాయపడతామో అవి తీర్చబడాలి. Ego is a serious problem that need to be dealt with. అహంకారం అనేది ఒక చాలా పెద్ద సమస్య, అది తీర్చబడాలి. Pride and anger are also same. అలాగే గర్వము కానీ కోపము కానీ ఇవన్నీ కూడా సమస్యలే. And verse 13, there is another intervention. 13వ వచనం చూస్తే, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? It's very interesting how the Lord is using people. The whole process started with a little girl, a slave girl, and the process ended with another servant. ఇక్కడ జరిగే ప్రక్రియ అంతటిలో దేవుడు ఒక చిన్నదాన్ని ముందుగా వాడుకున్నాడు, తర్వాత కూడా ఇంకొక సేవకుడిని వాడుతూ ముగిస్తున్నాడు. So God was telling Naaman, you see Naaman, you are a commander of chief, you are the military man, the most powerful, but you need to learn to listen to your servant sometimes. That is how you need to learn humility. అక్కడ తన్ను తాను తగ్గించుకోవడానికి ఆ నయమానుకి దేవుడు ఏమని నేర్పిస్తున్నాడు అంటే, నువ్వు గొప్ప సైన్యాధిపతి అయిండొచ్చు, కానీ కొన్నిసార్లు నీ సేవకుల మాటలు వినాలి. God deals with people in different ways. దేవుడు మనుషులతో రకరకాలుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. Now, thankfully, Naaman did that. Naaman went to Jordan River, and on the 7th time when he dipped into that, his skin was totally different, like a baby. నయమాను ఆ సేవకుడి మాట విని ఆ యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునిగాడు. 7వసారి మునిగి లేచినప్పుడు తన శరీరం మారిపోయింది. And the healing, the effect of healing is recorded, demonstrated from verse 15. 15వ వచనం నుండి చూస్తే అక్కడ జరిగిన ఆ స్వస్థత గురించి రాయబడింది. Then he returned to the man of God, he and all his company, and he came and stood before him, and he said, behold, I know that there is no God in all the earth but in Israel. Verse 15. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. What we have from verse 15 is a healed Naaman, a cleansed Naaman, a transformed Naaman. 15వ వచనం నుండి చూస్తే కడగబడిన ఒక నయమాను లేకపోతే శుద్ధీకరించబడిన నయమాను మనం చూస్తున్నాం. He came back. Actually, Elisha did not ask him to come back, but he himself came back and he stood before the house of Elisha. He was waiting. But earlier, how was he? What was his temperament and what was his emotions? It was totally different. But in verse 15, Naaman is healed. Naaman is cleansed, transformed. ఎలీషా ప్రవక్త ఈ నయమాను బాగుపడ్డాక తిరిగి రమ్మని ఏం అడగలేదు, కానీ ఈయన తనంతట తాను తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఈయన పరిస్థితి చూస్తే ఆయన ముందు చాలా వినయంగా మాట్లాడడం చూస్తాం. ఆయన భాష మారిపోయింది, ఆయనలో ఆ గర్వము లేకపోతే కోపము లేవు. That's why we said, friends, holistic cleansing is needed. అందుకే పరిపూర్ణమైన శుద్ధీకరణ అవసరము. Not only that, there are a lot more things about Naaman here in the following verses. నయమాను గురించి ఇంకా తర్వాత వచనాల్లో ఇంకా వేరే విషయాలు కూడా చెప్పబడ్డాయి. He said he had a request because it was the request about to take some soil from Israel land to Syrian land. ఒక బహుమానం ఆయన తీసుకొచ్చి ఇస్తున్నాడు. When he gave that gift to Elisha was very strongly not accepting it. He said, no, I cannot take it. బహుమానము చూచినప్పుడు ఎలీషా తీసుకోలేదు. నేను తీసుకోను అన్నాడు. By not accepting those physical gifts, wealth and all, Elisha was teaching, see, it is not me, it's not I who gave you healing. The healing came from the Lord. You need to learn to be thankful to the Lord. ఆ బహుమానాలు తీసుకోకుండడం ద్వారా ఎలీషా ఆయనకేం తెలియజేస్తున్నాడు అంటే,
నిన్ను స్వస్థపరిచింది నేను కాదు, దేవుడు. కాబట్టి నీవు ఆయనకి లోబడి జీవించు, ఆయన కృతజ్ఞుడవై ఉండు. I am only a channel, I am just in between, that's all. It is God. Suppose if he had accepted those gifts, things would have been different. Naaman would have understood, oh, this man is the person. He would never understood God. ఒకవేళ ఆయన ఆ బహుమానాలు అంగీకరించి ఉంటే బహుశా నాయమాను దృష్టి ఎలీషా పైనే ఉండేది, ఈయనే బాగు చేశాడు అనుకునేవాడు. Then verse 17 onwards, 17వ వచనం చూస్తే he's bringing before the prophet some practical scenario where when he goes back, there would be a situation here he needs to go to the temple of that nation, that king. 17వ వచనం తర్వాత చూస్తే, నేను తిరిగి నా దేశానికి వెళ్ళినప్పుడు ఒక ఆలయంలో దేవతకి నమస్కారం చేసే విషయంలో నాకు క్షమాపణ కావాలి అని అడగడం చూస్తున్నాం. That's what he was asking for, some soil from Israeli nation, so that when he takes that soil, it's not a sign of idolatry, but when this soil I take, because they used to believe gods are territorial, geographical, they remain only to one nation. The real God is only in Israel. So now by taking this soil, I can take God of Israel to my nation also. I can have some worship place in that nation. ఈ దేశం నుండి ఆ దేశానికి ఆ దేశపు మన్నును తీసుకొని వెళ్ళి తద్వారా ఇశ్రాయేలు దేవుడి సూచనను తన దేశంలో ఉంచుకోవాలని ఈయన కోరుతా ఉన్నాడు. By doing so, what he was doing, he wanted to worship the God of Israel, God of the whole world, even there in Syria. అది ఇశ్రాయేల్ నుంచి ఆ మన్ను తీసుకెళ్లడం ద్వారా ఇశ్రాయేలు దేవుణ్ణి ఈయన ఆరాధించి సిరియా దేశంలో తను ఈ దేవుణ్ణి ప్రతిష్ఠ చేసుకోవాలని కోరుకున్నాడు. Now somebody was saying, so he went there to Syria and he started a worship service. సిరియా దేశానికి వెళ్ళి అక్కడ ఒక ఆరాధన కార్యక్రమం ప్రారంభించాడని కొందరు అనొచ్చు. But one more person joined the worship, that little girl. ఇంకొకళ్ళు కూడా ఆ ఆరాధన కార్యక్రమానికి కలిశారు. ఆ చిన్నది. Two people in Syria became Christians. ఇద్దరు క్రైస్తవులుగా అయ్యారు. They started worshiping the Lord. The little girl. దేవుణ్ణి ఆరాధించే ఇద్దరుగా ఆ దేశంలో ఇప్పుడు ఉన్నారు. When he came from Syria to Israel, he came as a commander, as a leader, and as a man in authority. As going back from Israel to Syria, he went as a witness unto the Lord, as an God's ambassador. ఈయన సిరియా నుంచి ఇశ్రాయేలుకు వచ్చినప్పుడు ఎంతో కోపిష్టిగా, గర్విష్టిగా, ఎంతో హెచ్చించుకునే వ్యక్తిగా, కుష్ఠవ్యాధి కలిగిన వాడుగా వచ్చాడు. కానీ ఇశ్రాయేలు దేశం నుంచి సిరియాకి తిరిగి వెళ్ళినప్పుడు దేవుని కుమారుడుగా, దేవుని సేవకుడిగా వెళ్ళాడు. He was such a blessing. Definitely he might have witnessed to others in his nation. తప్పకుండా తన దేశంలో వేరే వాళ్ళకు కూడా సాక్ష్యం ఇచ్చి ఉంటాడు. Now we have a second sick person. రెండవ వ్యాధి కలిగిన వ్యక్తిని చూస్తున్నాం. 20 verse 20 onwards. 20వ వచనం నుండి చూస్తే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహజీ సిరియనుడగు ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకొని నయమానును కలుసుకొని పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చున్న వాని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి. కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడను. What a tragedy, friends. ఎంత విచారకరమైన విషయం అండి. See, Gehazi has been observing the whole thing from beginning, and he was seeing what all is happening, how his sir or boss has rejected the gifts and all. He did not give any value to those wealths and all. And he had developed a heart for such wealth. గెహాజీ మొదటి నుంచి తన యజమాని ఎలా ప్రవర్తించాడు, తను ఎలా ఆ బహుమానాలను స్వీకరించలేదు, ఎలా జీవించాడు, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తూ వచ్చాడు. This kind of things can happen to us even. మన విషయాల్లో కూడా ఇటువంటి విషయాలు జరగవచ్చు. Gehazi was not an ordinary person. He was prophet's disciple, Elisha's disciple. He has been learning so many things from prophet Elisha for many years. గెహాజీ అనే ఈ వ్యక్తి మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన ఒక ప్రవక్త దగ్గర ఎంతో కాలంగా శిష్యుడిగా ఉండి ఎన్నో విషయాలు నేర్చుకుంటా ఉన్నాడు, తర్ఫీదు పొందుతా ఉన్నాడు. Verse 27.
Therefore, the leprosy of Naaman shall cling to you and to your descendants forever. So he went out from his presence, a leper like snow. 27వ వచనము, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయలువెళ్ళెను. The actual leper Naaman got healed, went back as a transformed, cleansed person. But a prophet, a junior prophet who had succeeded in that succession order, became a leper. నయమాను మొదటిగా కుష్ఠరోగి అయి ఉన్న నయమానేమో కుష్ఠరోగం తగ్గించుకొని వెళ్ళిపోయాడు. కానీ ఎవరైతే ప్రవక్తల క్రమంలో ఉన్నారో, ఈ ప్రవక్తకి శిష్యుడిగా ఉన్నాడో అటువంటి వ్యక్తి కుష్ఠరోగి బారిన పడ్డాడు. Somebody said, Gehazi would have continued the ministry, the prophetical ministry. Elijah was the first leader, first prophet, who did 7 miracles. Elisha was the second in order. And after Elisha, probably, if God had allowed him, Gehazi would have become the third prophet in order, succession, prophetical succession. ఒకరు ఏమన్నారంటే, ఏలియా దేవుడి కొరకు గొప్పగా నిలబడ్డాడు, గొప్ప కార్యాలు చేశారు. ఆయన తరువాత తరములో లేకపోతే తర్వాత వ్యక్తిగా ఎలీషా వచ్చి దేవుడి కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఒకవేళ తప్పిపోకుండా ఉండుంటే గెహాజీ ఎలీషా తర్వాత ప్రవక్త అయ్యేవాడు. He would have become maybe probably 21 because Elisha did 14, Elijah 7. Gehazi would have continued 21 miracles and would have become a big blessing to many people in the community. But because of this thing, what he brought for the further generation was, in each of his generation, there would be a leper. ఏలియా ఏమో 7 సూచక క్రియలు చేశాడు, లేకపోతే గొప్ప కార్యాలు చేశాడు దేవుడి కోసం. అలాగే ఎలీషా 14 గొప్ప కార్యాలు చేశాడు. బహుశా గెహాజీ కూడా దేవుడికి లోబడి జీవిస్తే 21 గొప్ప కార్యాలు చేయగలిగేవాడేమో. కానీ ఈయన సంతతి కూడా ఇంకెల్లప్పుడు కూడా కుష్ఠరోగంతో ఉండిపోవాల్సిన పరిస్థితికి వచ్చారు. What is the legacy we are going to leave behind? మనము ఎటువంటి తరాన్ని మనము చూడబోతున్నాం మన తర్వాత? Let's pray. Let's pray. చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన దేవా, వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మా తండ్రి, ఈ వాక్యంలో ఉన్న ఆయన మరి ఈ చిన్న అమ్మాయి విషయమై ప్రభా మా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము. తన జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఎలీషా లాంటి ప్రవక్త గురించి ఎరిగిన ప్రభా మరి వ్యక్తిగా, ఎంతో సహృదయం కలిగిన వ్యక్తి ప్రభా మరి తన ఆయన మరి యజమానుడికి ప్రభా మరి స్వస్థత కలగచేయ ప్రభా మంచి మనసు కలిగిన ఈ ఆయన మరి వ్యక్తి యొక్క నేను గుణ లక్షణాన్ని బట్టి నీకు వందనాలు దేవా. మరి ఎంతో తను తాను తగ్గించుకొని తను తాను అనానుకూల పరిస్థితుల్లో ప్రభా మరి ఎంతో అడ్జస్ట్ అయ్యి ప్రభా మరి తన యజమానుడికి సహాయపడింది. అటువంటి మంచి మనస్సు మేము కూడా కలిగి ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి అపకారానికి ప్రతి అపకారం కాకుండా అపకారానికి ఉపకారం చేసిన ప్రభా మరి ఈ చిన్నదాని వల్ల మేము కూడా ఉండడానికి కృప చూపించండి. అదే రీతిగా దేవా మరి ఎంతోమంది ఎలీషా లాంటి వాళ్ళు కూడా ప్రభా మా తండ్రి అవసరం. మా తండ్రి మరి ఎలీషా లాంటి బలమైన వ్యక్తులను ప్రభా నీవు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువుపరిచే గొప్ప జీవితము, గొప్ప కార్యాలు ప్రభా మరి నాయన చేసిన ఎలీషా వంటి నాయన గొప్ప దైవజనులను ప్రభా నీవు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా నాయమాను వలె ప్రభా మా తండ్రి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ ప్రభా మా తండ్రి కలిగి మేమందరం కూడా జీవించడానికి సహాయం దయచేయండి. మాలో ప్రభా మరి ఉన్న వ్యాధులు ప్రభా మేము గుర్తించగలిగి ప్రభా మా తండ్రి వాటిని విడిచిపెట్టి దేవా మరి మమ్మల్ని మేము తగ్గించుకొని యేసుక్రీస్తు రక్తములో కడగబడి ప్రభా మా అహంకారము, మా నాయన కోపము, మా నాయన దేవా మరి నీకు ఇష్టం లేని శరీరానుసారమైన ప్రతి లక్షణాన్ని విడిచిపెట్టిన వారమై దేవా మరి తిరిగి లేచినప్పుడు ప్రభా మరి కడగబడ్డప్పుడు మేము ప్రభా మా తండ్రి క్రీస్తును పోలి మరి ఆత్మానుసారమైన వ్యక్తులుగా ప్రభా లేవడానికి కడగబడ్డానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభా మమ్మల్ని కడుగుమని ప్రార్థిస్తున్నాం.
లోక మాలిన్యం నుంచి కడగండి. లోకపు లక్షణాల నుంచి నాయన కడగండి. దేవా మాకు నాయన ఎటువంటి డంబం లేని వారమై, ఎటువంటి నాయన మరి లోకానుసారమైన లక్షణాలు లేని వారమై జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అదే రీతిగా మేము ప్రభా మా తండ్రి మరి గెహాజీ వలె కాకుండా దేవా మరి ఈ నాయన లోకపు భోగాలను మేము ఆశించకుండా మా కృప చూపించండి దేవా. మరి ధనాన్ని, లోకపు ఆశలను ప్రభా మరి కోరుకున్న వారు ఎంతోమంది నాశనమైపోయారు ప్రభా. వాళ్ళు తమ్మును తాము పొడుచుకున్న వారై ప్రభా మరి నశించిపోయారని వాక్యంలో ఉంది. ఎంతోమంది ఆయన విశ్వాస జీవితం నుంచి కూడా భ్రష్టమైపోయిన వారు ఉన్నారు. మేము ప్రభా మరి భయముతోనూ వణుకుతోనూ మా రక్షణ మేము కొనసాగించుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా మా తండ్రి ఆయన మేము కూడా గెహాజీ వలె ఆయన మరి నయమాను వలె ప్రభా మా తండ్రి సంపూర్ణమైన ఆయన మరి శుద్ధీకరణ చేయబడ్డ వారంగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని ప్రభా మరి వర్తమానాన్ని అందించిన నీ సేవకును కూడా బలపరచండి. తన సంఘ పరిచర్యలో, తన ఆయన మరి వాక్య పరిచర్యలో ప్రభా మీరుండి బలపరిచి ఆయన మరి అన్నను అక్కను ప్రభా మా తండ్రి మీరే వాడుకొనుమని మరొకసారి ప్రభా మా తండ్రి నీకే మహిమ ఘనత స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Now may the love of God the Father, grace of the Lord Jesus Christ, and abiding presence of Holy Spirit be with us now and forevermore. Amen. Amen.